ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మనం మహాభారతం రామాయణం యొక్క యథార్థ గుహ్యమైన అర్థాన్ని మనం అర్థం చేసుకున్నాము. అయితే ఈసారి మనం ఇదే ముందుకు సాగిద్దాము. ప్రతిసారిలాగే మనతో ఉన్నారు బ్రహ్మకుమారి శశికళ అక్కయ్య గారు. వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో స్వాగతం చేద్దాము. అక్కయ్య, మీ గాడ్లీవుడ్ స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. అయితే మనం చూసినట్లయితే పురాణాల్లో మహాభారతం గురించి మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసాము. అయితే మహాభారతంలో శ్రీకృష్ణుడు ఇలా అర్జునుడికి గీత చెప్పినట్టుగా మనం విన్నాము. అయితే అర్జునులు మనందరం అని మనం అర్థం చేసుకున్నాము. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మహాభారతంలో ఇలాగ కృష్ణుడు మురళి వాయించినట్టుగా రాసలీల మథురాలో చూపించారు. అయితే దీని యథార్థ అర్థం ఏంటి? అది కూడా చెప్పాలంటే సంగమ యుగంలో జరిగినటువంటి చరిత్ర గుర్తుని చూపించారు. అంటే ఇక్కడ మనం ముందు పాఠాల్లో తెలుసుకున్నాం, కృష్ణుడు అంటే పరమాత్మ కృష్ణుడు వేరు, దేవతా కృష్ణుడు వేరు. అవును అవును. పరమాత్మ ఈయన దేహదారి, ఆయనకి దేహం లేదు అని తెలుసుకున్నాము. పరమాత్మ కృష్ణుడు ఎవరైతే ఉన్నారో అతడు వినిపించే జ్ఞానమే ఒక రసవంతమైనటువంటి గీతం లాంటిది. దాన్ని మురళి అని చెప్పాం మనం. అందుకని గీత అని పేరు ఇచ్చాం మనం. అతడు చెప్పేటటువంటి జ్ఞానము ఏదైతే శాస్త్రంలో రాయటం జరిగిందో దానికి గీత అని. గీత మీన్స్ సాంగ్, ఒక పాట, గీతము. అటువంటి ఒక మధురమైనటువంటి జ్ఞానాన్ని పరమాత్మ వినిపిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనం మురళితోని పోల్చి మురళి చూపించాం కృష్ణుని చేతిలో. ఇది దేవతా కృష్ణుడు ధరించే మురళి, అది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉండేటటువంటి ఒక ఫ్లూట్ అన్నమాట. కానీ పరమాత్మ వాయించే మురళి ఒక ఫ్లూట్ అయిన మురళి కాదు, అది మనుషులు కూడా వాయించగలిగేది కదా. అవును, ఎవరైనా వాయించగలరు. భగవంతుడు కూడా అటువంటి మురళియే వాయిస్తే ఇంకా ఆయన ప్రత్యేకత ఏంటి? కాబట్టి అతడు ప్రతిరోజు ఇక్కడ ఈ బ్రాంచెస్లో వినిపిస్తున్నటువంటి జ్ఞానమే దాన్ని మురళి మహావాక్యాలు అంటాం మేము. అయితే ఈ మురళి యొక్క మహత్యం చాలా చూపిస్తారు. అంటే మురళి చాలా మందిని ఆకర్షించేది. అవును, అది మురళి ధ్వని వినిపిస్తూనే గోపికలు వాళ్ళ పనులన్నీ కూడా మర్చిపోయి వెళ్ళిపోయేవారు, వాళ్ళ స్మృతిని కూడా వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయేవారు. ఆ మురళి వినడానికి చాలా సంతోషించేది, ప్రకృతి కూడా పులకరించేది. ఆ మురళి వినడాలు ఎంత లీనమైపోయేవారంటే గోపికలు రాసలీలనే వాళ్ళు చేస్తూ ఉండేవారు. అంటే అంత ఆనంద పరవశమయ్యేవారు వాళ్ళు. అదే పరమాత్మ వినిపించే జ్ఞాన మురళి ఎటువంటిదంటే ప్రతిరోజు మనం వచ్చి వింటూ ఉంటే మనం అనుభవం చేయగలం, మనమే ఆ గోపిక అని. ఆ టైం అయ్యేసరికి ఎన్ని పనులు ఉన్నా సర్ది పెట్టేసుకుని వెళ్ళాలి అనే ఒక తపన మనకి లాగుతూ ఉంటుంది అనమాట. అటువంటి మురళి పరమాత్మ వినిపిస్తున్నారు, జ్ఞానం ప్రతిరోజు వినిపిస్తున్నారు. అది వింటూ వింటూ మన మనసు ఆనంద ఉల్లాసాలతో నాట్యం చేస్తూ ఉంటుంది అనమాట. రియల్ హ్యాపీనెస్ అనేది మనం అనుభవిస్తూ ఉంటాం అనమాట. అందుకని కృష్ణుడు మురళి విని రాధా గోపికలు నాట్యం చేసేవారని చెప్పారు. మనసు యొక్క నిజంగా మనమే ఆ ఆత్మ రూపంలో ఉన్నటువంటి గోపికలు, మనం పరమాత్మ కృష్ణుడు వెనుక తప్పించి గోపికలు. ఇంకా భాగవతంలో ఏం చెప్పారంటే గోపికల వస్త్రాల్ని అపహరించాడు కృష్ణుడు అని. గోపికలను అలాగే వివస్త్రాలుగా వచ్చి కలవమని పిలిచినట్లు చూపించారు. అవును, నిజంగా చెప్పాలంటే
ఆ, ఒకవేళ భగవంతుడి కృష్ణుడు కాకపోయినా దేవతా కృష్ణుడు అనుకున్న స్టోరీస్ ఇప్పటి వరకు. దేవతా కృష్ణుడు అయినా కానీ అటువంటి అసభ్యమైన కథలు, అసభ్యంగా ఉండడం అనేది జరగదు కదా. సో సతయుగంలో త్రేతాయుగంలో ఉన్న దేవతలు అంటే ఎంతో సభ్యతాపూర్వకంగా ఉంటది వాళ్ళ గౌరవపూర్వకంగా జీవితం ఉండేవారు. అనేది. అవును. ఇప్పుడు ఈ కథలు కానీ విన్నట్లయితే ఇప్పటి జనరేషన్ లో కృష్ణుడే అలా ఉన్నప్పుడు మనం మనం ఇలా ఎందుకు అలా ఉండకూడదు? ఉండకూడదు, ఇలా Obvious చేతల్లో question. తప్పేముంది అని ఆలోచిస్తారు. అలా అయిపోయి మన కథల ఆధారంగా అన్నమాట. అసలు చెడు వైపు మార్గం తీసుకునేలాగా. అలాగే ఇతర ధర్మాల వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేయడానికి ఆధారంగా దొరికాయి. ఎందుకంటే కృష్ణుడు ఇలాంటి అసభ్యమైనటువంటి కృతులు చేసేవాడైతే, ఇలాంటి అసభ్యమైన హిస్టరీ అతన్ని ఉంటే, అతడు మళ్ళీ గీత చెప్పాడు అనుకోవడం అక్కడ ఎంతవరకు అది గీత యొక్క మహత్వాన్ని పెంచేది అవుతుంది చెప్పండి. రియల్గా ఆలోచించవలసిన చెప్పాలంటే విషయం. గీత అవును. దేవతా కృష్ణుడు వినిపించలేదు. మరి దేవతా కృష్ణుడి యొక్క జీవితం అనేది అలా లేదు అసలు ఆయన చరిత్ర. అక్కడ పరమాత్మ కృష్ణుడు అతనికి ఆకర్షితులయ్యే మనం గోపికలు, ఆత్మ గోపికలు మనం. అతడు మనకి ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే, నాతో మీరు కలవాలి, నన్ను స్మరించాలి అంటే మీ దేహము, దేహ సంబంధాలని, దేహానికి సంబంధించిన ఈ ప్రపంచాన్ని, దేహాన్ని కూడా మరచి మీరు ఆత్మ అనుకుంటూ, మీరు ఆత్మ అనుకున్నప్పుడు మీరు ఒక బిందువు కదా, మీరు ఒక బిందువుగా అయి బిందు రూపంలో ఉన్న నన్ను కలుసుకోండి అని చెప్తున్నారు పరమాత్మ. అంటే దేహం అనే వస్త్రాన్ని మరచి మీరు బిందువై నాతో కలవండి. మెడిటేషన్ భౌతికంగా లాగా, అంటే శరీరం వస్త్రాలు లేకుండా, అంటే ఈ శరీరం అనే స్మృతి లేకుండా, స్మృతి లేకుండా మనం బిందువు అనే స్మృతిలో ఉంటూ పరమాత్మ బిందువుతో కలుసుకోవాలి. అది మెడిటేషన్ అని మనం చేస్తూ ఉంటాం అనమాట. దాన్ని అక్కడ గోపికలు వస్త్రాలు లేకుండా అలా వివస్త్రంగా వచ్చి కలవాలి అని కృష్ణుడు చెప్పినట్లా రాశారనమాట. అలా చేసినట్ల. అయితే వెన్న చాలా ఇష్టం అన్నట్టుగా చూపిస్తారు కృష్ణుడికి. మరి ఇక్కడ వెన్న అంటే ఇక్కడ జ్ఞానము అనేటటువంటి వెన్న. ఎంత మన జ్ఞానం ఏంటంటే సారం. మనం భక్తిలో విస్తారం చాలా చదువుతూ కథలు పురాణాలు వచ్చాయి, కానీ వాటి సారం తీసి భగవంతుడు మనకు చెప్తున్నారు. అందుకే జ్ఞానాన్ని వెన్నతో పోల్చాం. ఈ జ్ఞానము అనేటటువంటి వెన్నని ఇష్టపడేవాడు కృష్ణుడు. అతడు మనకి వెన్న పంచుతూ ఉన్నాడు పరమాత్మ కృష్ణుడు. ఆ వెన్న తినే దేవతా కృష్ణుడు తయారవుతూ ఉన్నాడు, సతీగా కృష్ణుడు అనమాట. పరమాత్మ కృష్ణుడు గీతా జ్ఞానం వినిపిస్తున్నారు. అర్జునుడే విని అతడే మళ్ళీ దేవతా కృష్ణుడుగా తయారవుతూ ఉన్నారు. ఈ విధంగా భాగవతం కూడా ఎక్కడో జరిగింది కాదు, సంగమయుగంలో జరిగినటువంటిది. భాగవతం అంతా కథ కృష్ణుని ప్రేమలో లీనమావడం అనేది చూపించారనమాట. ప్రేమ యొక్క కథ ఉంది అని. అలా పరమాత్మ ప్రేమలో మనం లీనమవడం అనేది ఈ రాజయోగము అనేటటువంటి ప్రక్రియలో మనం అనుభవం చేస్తూ ఉంటాం. ఈ మెడిటేషన్ లో పరమాత్మ కృష్ణునితో కలుసుకునే ఆ విధిని మనం అనుభవిస్తాం అనమాట. ఇంకొకటి మనం చూసినట్లయితే కృష్ణుడి యొక్క బెస్ట్ ఫ్రెండ్ అంటే సుధాముడి గురించి చూస్తూ ఉంటాం. అయితే సుధాముడికి గురువు అటుకులు ఇచ్చినట్టుగా, అయితే సుధాముడు తెలియక కృష్ణుడికి ఇవ్వకుండా తినేసినట్టుగా, తర్వాత తన రాజ్యం అన్నీ కోల్పోయినట్టుగా, మళ్ళీ కృష్ణుడు చిన్న అటుకులు అది తిన్న మూలాన మళ్ళీ రాజ్యం దొరికినట్టుగా, దాని విషయం ఏంటి, దాని అర్థం ఏంటి? ఇది కూడా పరమాత్మకు మనకి మధ్య ఉన్న కథయే. అంటే పరమాత్మ మన స్నేహితుడు, అతడు సర్వ సంబంధికుడు. అందుకే సర్వ మమ దేవదేవ అంటాం. తల్లిగా, తండ్రిగా, బంధువుగా, మిత్రుడిగా, స్వామిగా, సఖుడుగా, స్నేహితుడిగా అన్ని సంబంధాలతోని మనం అనుభవం చేయొచ్చు. అవును. అతడు మన స్నేహితుడై కూడా మనకి సహయోగిగా అయి ఉంటున్నాడు. కానీ అతని విలువ గుర్తించినప్పుడు అతడు అవ్యక్తుడు కదా, మన ప్రాప్తుల్లోనే మనం ఉండిపోయినప్పుడు అతన్ని అంటే స్నేహితుడిని వెనక్కి పెట్టుకుని సుధాముడు తను భుజించినట్టు చూపించారనమాట. అవును. దీంతో మనం ఎప్పుడైతే భగవంతుని పట్ల కూడా స్వార్థ భావాలతో మనం వ్యవహరిస్తూ వచ్చాం ద్వాపరయుగ నుండి, మనం అందుకే బికారి అయిపోయే పరిస్థితి వచ్చింది. అంటే సతయుగంతో పోల్చుకుంటే ప్రాప్తులన్నీ కోల్పోయాం. ఇప్పుడు మళ్ళీ భగవంతుని దగ్గర మనకున్న ప్రాప్తుల్ని మనం సఫలం చేసుకున్నట్లయితే, మనకున్నటువంటి పాత తనువు, పాత మనస్సు, పాత ధనము,
పాత మనస వాచ కర్మ పాతవన్నీ కూడా మనం భగవంతుని సేవలు అంకితం చేసినట్లయితే మళ్ళీ సుధామం నుండి రాజమహల్కి వెళ్ళే స్టేజ్ వస్తుందన్నమాట. అంటే ఏ విధంగా సుధాముడు కొంచెం అటుకులు ఇవ్వగానే ఆయనకి మళ్ళీ మహల్ రాజ్యం వచ్చేస్తుంది. వచ్చిందో మహల్ వచ్చిందో అలా మనం కూడా ఈ భగవంతుని ప్రతి మన దగ్గర ఏది ఉన్నా సరే కొంచెం భగవంతుని సేవలో ఇస్తే మనకు కూడా డబుల్ ట్రిపుల్ వస్తుంది ఎంత చేసుకునే పాతవే కదా. అవును. సతయుగం ప్రాప్తులతో పోల్చుకుంటే పనికి రానిటువంటి అంటే వాటి విలువ లేనటువంటి స్టేజ్కి వచ్చేస్తుంది ఇప్పుడు. అటువంటి పనికి రానటువంటి పాత మన ధనాల్ని మనం మళ్ళీ భగవంతుని సేవలో ఉపయోగించుకోవటం వల్ల మళ్ళీ రాజమహల్ని పొందే స్టేజ్ వస్తుంది అనమాట. కాబట్టి భాగవతం కృష్ణుని యొక్క కథ కూడా ఇప్పుడు మనం పరమాత్మతో అనుభవించే స్టేజే చూపించారు. అతడు రోజు వినిపించే జ్ఞానమే మురళి అంటాం. దీన్ని విని మనం మనసు ఆనంద ఉల్లాసాలని అనుభవం చేయడం వలన మన మనస్సు యొక్క ఆహ్లాదకరమైన స్థితి యొక్క ప్రభావం మన శరీరం మీద పడి అందులో ఒక తేలికైన స్థితి, ఒక పరమానందాన్ని అనుభవించే స్థితి తయారవుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే మనం చూస్తూ ఉంటాం ఈ మన పురాణాల్లో స్టోరీలు మహాభాగవతంలో ఇలాగ కృష్ణుడు గోవులను కాసేవారు అని. అయితే కృష్ణుడికి ఒకవేళ భగవంతుడు అయితే ఆయనకి గోవులు కాసే పని ఉంది, దాని యథార్థ అర్థం ఏంటి? వాస్తవానికి గోవులు కాసేవాడు అని గోపాలుడు అని పేరు కూడా వచ్చింది అతనికి. అవును. కానీ అతడు ఒక రాకుమారుడు, మహారాజు అయ్యాడు, ఒక రాకుమారుడుగా పెరిగినవాడు. మామూలుగా ఇప్పటి రోజుల్లోనే రాకుమారులు అంటే ఒక మంచి అంతఃపురంలో కాలు కూడా కింద పెట్టకుండా అటువంటి ఒక సేవకుల మధ్య ఉంటారు. అలాంటిది దేవతా రాజ్యంలో ఉండే రాకుమారుడు, దైవీ రాకుమారుడు అలా గోవులు కాస్తూ బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అంటే అది అయ్యే పరిస్థితి కాదు. ఒక రాకుమారుడు అలా ఉండడం అనేది జరగని పని. అక్కడ ఎందుకు అలా చూపించారంటే పరమాత్మ కృష్ణుడు, గోవు అంటే మన ఆత్మలు, గోవు అంటే సాత్వికమైనది. అవును. మన ఆత్మ ఆ గోవుని గాయత్రి అని కూడా అంటారు. అంటే మనస్సు, బుద్ధి, సంస్కారం అని 3 అంగాలు కలిగినటువంటి ఒక గోవు మన ఆత్మ. అందుకే గాయత్రి అని కూడా అంటారు ఆత్మ. ఇటువంటి గోవుల్ని పరమాత్మ వచ్చి ప్రతిరోజు జ్ఞానం అనే గడ్డి తినిపిస్తూ మనకి పాలన ఇస్తున్నారనమాట. ఏదైతే జ్ఞానం మన రోజు వినే మురళి అన్నామో ఆ జ్ఞానమే మనకు ఒక భోజనంగా అందిస్తున్నారు పరమాత్మ. దాంతో మనం పాలన పొంది ఆనందాన్ని అనుభవిస్తున్నాం. దాన్ని గుర్తే శ్రీకృష్ణుడు గోవుల్ని కాసినట్టుగా చూపించారనమాట. అదే ఆత్మ గోవుల్ని. చక్కగా చెప్పారు. ఈ విధంగా మనకి జ్ఞానం అనేది చాలా అవసరం జీవితంలో. ఎందుకంటే ఇది ఒక భోజనంతో సమానం. భోజనం లేకపోతే ఎంత నీరసం అయిపోతాం. శరీరానికి 3 పూటలు తినాలి, ఒక పూట లేకపోతే నీరసం అంటాం మనం. అలాంటిది మన ఆత్మ భోజనం కోసం ఏమైనా ఆలోచిస్తున్నాం మనం? ప్రతిరోజు ఇక్కడ మా బ్రెయిన్ చూస్తే జరిగే 1 అవర్, హాఫ్ అన్ అవర్ క్లాస్ ఏదైతే ఉంటుందో అది ఒక మన ఆత్మకు శక్తిని ఇచ్చే భోజనం. అంటే శరీరానికి ఏ విధంగా మనం భోజనం తింటామో ఆత్మకి జ్ఞానం అనేది భోజనం. అలాగే మన ఆత్మని క్లీన్ చేసుకోవటానికి జ్ఞానం అనేది ఒక గంగ. జ్ఞానం అనే గంగతో ఆత్మని క్లీన్ చేసుకోవటం వల్ల స్నానం అవుతుంది ఆత్మకు. ప్రతిరోజు శరీరానికి స్నానం చేసి ఫ్రెష్ అయిపోతూ ఉంటాం మనం, ఏదో హాయిగా ఉంది అని. కానీ లోపల ఆత్మను కూడా క్లీన్ చేసుకుంటే ఇంకెంత ఫ్రెష్నెస్ ఉంటుంది. అది ఈ క్లాసెస్ లో రావడం వల్ల ఆ ఫ్రెష్నెస్ మనం అనుభవం చేస్తాం. ఈ మురళి జ్ఞానం వినడం వలన, ప్రతిరోజు ఈ క్లాసెస్ వినడం వలన మన అంతరాత్మ ఫ్రెష్ అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ జ్ఞానం ఒక స్నానంలా మనకు ఉపయోగపడుతుంది. టైం లేదని వదిలేస్తామా మనం భోజనము? లేదు, స్నానం చేయటం మానేయం కదా. ఎంత టైం లేకపోయినా మనం దానికోసం, అలాగే ఇది కూడా తప్పదు. మన ఆత్మ కోసం భోజనం, ఆత్మకు సంబంధించిన స్నానం తప్పకుండా. దీనికోసం మన పనులు సర్ది పెట్టుకొని వాటిలో మనం టైం పొదుపు చేసుకుని ఎలా అయినా ఈ సమయాన్ని కేటాయించినట్లయితే మనం ఎంతో అసలు పావనాత్మగా తయారైపోతాం అనమాట. ఈ జ్ఞానమే ఒక రత్నాలు. భగవంతుడు రోజు మనం ఒక్కొక్క పాయింట్ ఎక్కడైతే మనం వింటాం అది రత్నాలే, సంపద మనకి ఉపయోగపడుతుంది అనమాట. అనేక జన్మల వరకు మనతో వస్తుంది. ఈ జ్ఞానం ఒక ధనం లాంటిది. ఇది మన రోజు విని అనేక మందికి పంచి పెడితే
భవిష్యత్ అనేక ధనం జన్మల వరకు పెరుగుతుంది. మనం అదే ధనవంతులు అవుతాం. జ్ఞానం ఇస్తే ఇంకా పెరుగుతుంది అంటారు. ఈ జ్ఞానం రోజు వినడం వలన గుణాల యొక్క అలంకారం మన ఆత్మకు జరుగుతుంది అనమాట. అందుకే ఈ జ్ఞానాన్ని శృంగారంతో కూడా పోల్చారు. జ్ఞాన శృంగారం పరమాత్మ రోజు మనకి ఇక్కడ చేస్తూ ఉంటారనమాట. అది ఆత్మకు జరిగే శృంగారం. ఆత్మ ఎప్పుడైతే గుణాలతో అలంకరింపబడుతుందో ఆటోమేటిక్గా శరీర రూపంలో కూడా మనకు ఆ శృంగారం, మన ముఖంలో కూడా దివ్యత అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మన ఆత్మను సుందరంగా తయారు చేయడానికి పరమాత్మ ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. అందుకని సమయం లేదని మనం నెప్పని చెప్పకుండా ఒక అరగంట అయిన సమయాన్ని కేటాయించి మా బ్రాంచెస్లోని ఫ్రీగానే ఉచితంగా ఈ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది కాదు, ఇది చాలా అవసరం. భోజనం ఎంత ముఖ్యం, ఇది అంత ముఖ్యం అనేది మనం తెలుసుకోవాలి. ఎవరైనా మన అడిగితే నువ్వెవరు అని అడిగితే నేనెవరు అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. లేదు నాకు అవసరం లేదు, నేను ఎవరో తెలుసుకోవాల్సిన అనే విషయం లేదు అక్కడ. అది కూడా సంఘటనలో వచ్చి వినటం వలన మా కేంద్రాలలోని ఇలాంటి ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుండి వింటున్న వాళ్ళు అందరూ ఒక సంఘటనలో కూర్చొని మెడిటేషన్ చేయటం, ఈ క్లాసెస్ వినడం వలన సంఘటన యొక్క ప్రభావం మన మీద పడి మనం దాన్ని ఆచరించే శక్తి ఇంకా మనకు పెరుగుతుందన్నమాట. ఆ వైబ్రేషన్స్ అక్కడ క్రియేట్ అయి ఉంటాయి. అందుకని మనం కేవలం జ్ఞానం ఇప్పుడు టీవీ ద్వారా మనం వింటూ ఉంటాం, కానీ ఆ వైబ్రేషన్స్ మనకి రావటం శక్తి అనేది జ్ఞానం ఇంకా తెలిసిపోతుంది. కానీ ఆచరించే శక్తి దొరకాలంటే ఆ బ్రాంచెస్ సంఘటనలో వెళ్ళి సంఘటనతో పాటు మనం ఫాలో అయినప్పుడు ఆ వైబ్రేషన్స్ మనకి సహయోగి అయి మనం ముందుకు వెళ్ళడానికి ఇంకా శక్తి ఇస్తాయి అన్నమాట. అవును, అంచేత ఇలాంటి అవకాశం అసలు అందరికీ దొరకదు. మనం దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా ఇంకా మన జీవితాన్ని పరిపూర్ణ స్థితికి తీసుకుని వెళ్తూ సత్వప్రధానంగా తయారు కావాలి. ఇంటి దగ్గర నుండి ఎలా వచ్చామో పరంధామ నుండి ఇప్పుడు అలా ప్యూర్గా తయారై వెళ్ళాలి. అదే మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ విధంగా మనం ఏ వికారాలు లేకుండా పవిత్రమైన దశలో ఆత్మ వచ్చిందో ఇప్పుడు మళ్ళీ జ్ఞాన యోగాలతో అలా మన ఆత్మను మనం పవిత్రంగా తయారు చేసుకుని వెళ్ళాలి ఇంటికి వెళ్ళే లోపల. ఇదే ఇక్కడ ఉండే ఉద్దేశం. ఇంక ఇంటికి వెళ్ళే సమయం ఎంతో సమయం లేదు, చాలా దగ్గరలో ఉంది. ఎందుకంటే ప్రకృతి కూడా చూపిస్తుంది దాని చిహ్నాలు. ఒకవైపు రాజకీయ కలహాలు, మత కలహాలు ఇవి కూడా వచ్చే సూచనలు కనిపిస్తుంది. ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నట్లయితే అంతర్జాతీయ యుద్ధాలు చెలరేగే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇంకెంత సమయం లేదనే దానికి గుర్తు అనమాట. మామూలుగా కూడా ఈ కాలచక్రంలో క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు క్రీస్తు శకం 2000 కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొద్ది కాలంలోని చేంజెస్ అనేవి చాలా వస్తున్నాయి. అందుకని ఎప్పటి వరకు అని గ్యారెంటీ లేదు. ఇవి ఎన్నో కొద్ది సమయంలోనే మనం ఈ సంస్థ తరపున అందిస్తున్న సేవను ఉపయోగించుకొని తమ జీవితాన్ని ధన్యం చేసుకొని ఆ సత్వప్రధాన స్థితికి చేరుకొని ఆత్మను పవిత్రంగా తయారు చేసుకొని మన ఇంటికి వెళ్ళడానికి తయారుగా ఉండాలి అన్నమాట. ఇంత చక్కగా అర్థం చేయించారు అక్కయ్య. ఈ 7 రోజులు మొదటి నుంచి అంటే నేను అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా నేను అంటే శరీరం అనుకున్నాం ఇప్పటి వరకు. అయితే ఈ శరీరం కాదు, నేను ఒక ఆత్మను అని అర్థం చేయించారు. అదేవిధంగా పరమాత్మను గురించి, రాజయోగాన్ని గురించి ఇంత చక్కగా వర్ణించారు. ఇంత చక్కగా వర్ణించినందుకు ప్రేక్షకుల తరపున, నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలకి. ఓం శాంతి. ఓం శాంతి. అయితే మనం విన్నాం కదా ఈ 7 రోజులు ఏ విధంగా ఆత్మ నుంచి పరమాత్మని వరకు, అదేవిధంగా భగవద్గీత, రామాయణం ఇన్నాళ్ళు మనం చదువుతూ వచ్చాం. కానీ దీన్ని యథార్థ అర్థం ఇప్పుడే అర్థం చేసుకున్నాం. అయితే ఇది మీకు అర్థమైందని ఆశిస్తూ ఇంకెన్ని విషయాలు, ఇంకా మరికొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి అని అనుకుంటే www.brahmakumaris.comలో మీరు లాగిన్ అయ్యి దానిలో మీరు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ వింగ్స్ గురించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అందులో చూడొచ్చు. మీరు ఇప్పటికి సెలవు తీసుకుంటున్నాం. మరికొన్ని ఎపిసోడ్స్తో మరి మంచి మాటలతో మీ ముందుంటాము. అప్పటి వరకు సెలవు. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. ధన్యజీవి లక్షణం ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయడం. విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు
పరమాత్మ. విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ. హిందూ ముస్లిం సిక్కు ఇసాయి సర్వాత్మలు సోదరులే. హిందూ ముస్లిం సిక్కు ఇసాయి సర్వాత్మలు సోదరులే. విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ. విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ. పరస్పరము ఈర్ష్యాద్వేషము కల్లోలాలకు మూలము. కల్లోలాలకు మూలము నాది నీదను భేదభావము దుఃఖానికదే బీజము. దుఃఖానికదే బీజము. ఓం శాంతి మంత్రమే జీవన్ముక్తికి సోపానం. ఇలలోని పరివర్తనతో విశ్వంలో పరివర్తనము. జ్యోతిర్బిందువు నిరాకారుడు నిర్వికారుడు పరమాత్ముడు. హిందూ ముస్లిం సిక్కు ఇసాయి సర్వాత్మలు సోదరులే. హిందూ ముస్లిం సిక్కు ఇసాయి సర్వాత్మలు సోదరులే. విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ. విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ. వర్గం వర్ణం కులమత భేదం మానవ కోటి కల్పితమే. మానవ కోటి కల్పితమే. ఆత్మస్వధర్మం మరచిన మనిషి దేహపు భ్రాంతిలో చిక్కెను. దేహపు భ్రాంతిలో చిక్కెను. మల్లె గులాబీలెన్నైనా పువ్వుల మాల ఒకటే. జగన్నాటక పాత్రలకు సూత్రధారుడు ఒకడే. జీవన నావను దరికి చేర్చును ఆ శివ బాబా నావికుడొకడే. హిందూ ముస్లిం సిక్కు ఇసాయి సర్వాత్మలు సోదరులే. హిందూ ముస్లిం సిక్కు ఇసాయి సర్వాత్మలు సోదరులే. విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు